కోదాడలో బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, బీజేపీ నాయకులు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటే దేశం అభివృద్ధి అనే పేరుందని అన్నారు. రామాలయం కడతారని ఎవరైనా ఊహించారా? మోడీ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడు అని అన్నారు. దేశంలో ఎటువంటి గొడవలు లేకుండా చేసిన ఘనత మోడీదేనని, గతంలో విదేశాల్లో భారత్ పరిస్థితి ఏమిటి, ప్రపంచ దేశాలలో ఎంత గుర్తింపు ఉందో చూడండి అన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కూడా జిల్లా అభివృద్ధి జరిగిందని, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఒక మోసపూరితమైన పార్టీ అని, యువతను మోసం చేస్తున్నారని అన్నారు. పంటలు ఎండుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నల్లగొండ జిల్లాలో 2 మంత్రులు ఉండి కూడా పక్క జిల్లాకి నీరు పోవడంపై హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు ఉండి కూడా పంట పొలాలకు నీరు అందించలేక మీలోనే ఎండబెట్టారని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు కనగాల వెంకటరామయ్య, నూనె సులోచన, మల్లెబోయిన అంజీ యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం తరఫున వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి కూడా మొన్నటిదాకా ఎక్కడైనా ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ 50% to 100% స్టేట్ ట్యాక్స్లు ఉన్నాయి. ఇది వ్యాట్ అని పెట్రోల్ డీజిల్ మీద కంట్రోల్ చేయమంటే 1%, 2% కూడా తగ్గించే పరిస్థితి లేదు. అందుకని వ్యాట్ల కోసం ఎక్కువ ఉంది. రేపు లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎంతసేపు ఇండియాలో ఆలోచిస్తాం. ప్రపంచంలో చూడండి, ఈవెన్ అమెరికాలో పెట్రోల్ రేట్ కూడా మనకంటే రేటింగ్ డాలర్లో పోల్చుకుంటే మనతో రేటింగ్వే ఉంటుంది. అంటే ఇవన్నీ ముందు చూపు నిర్ణయాలు. లేకపోతే ఈరోజు ఇంత పెద్ద దేశాన్ని, 140 కోట్ల జనాభాని ఎంతో కష్టపడేటోళ్ళు. ఇన్ఫ్లేషన్ ఇవ్వాలి, చైనా పరిస్థితే ఘోరంగా ఉంది. ప్రతి ఒక్కరు కష్టాలు పడతా ఉన్నారు. కానీ మనకు ఆ కష్టం లేకుండా ఉందంటే మోడీ గారి ముందు చూపి. 1 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణకు పంపించిన ఘనత మన ప్రధానమంత్రి మోడీ గారిది. ఇదొకటే కాదు, మీకు తెలుసు, ఇలా విశ్వకర్మ లోన్లు ఇచ్చిన, ముద్రా లోన్స్ ఇచ్చిన, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళని పెంచి సెల్ఫ్ ఎంపవర్ చేసుకుంటూ మహిళల్ని, యువతని తీసుకొని రావాలా, మనం దేశానికి ప్రతి ఒక్కరిని మనం పైకి తీసుకురావాలని పనిచేసే ప్రధానమంత్రి మోడీ గారిని కావాలన్నా మీరు ఆలోచించండి. ఇకపోతే మన నల్లగొండ సీట్లో పోటీ చేసే అభ్యర్థులను ఒకసారి చూడండి. ఇలా నల్లగొండ జిల్లాని 3 కుటుంబాలే ఇప్పుడు దాకా వారసత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. మోడీ గారు వచ్చేటప్పుడు చెప్పిందే ఈ వారసత్వ రాజకీయాలకి. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే వారసత్వం. గాంధీలు, నెహ్రూలు వారసత్వాలు వస్తూ ఉన్నారు. అదే వారసత్వాన్ని నల్లగొండలో చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం అయితేంది, జానారెడ్డి కొడుకులు అయితేంది, ఇక కొత్తగా టీఆర్ఎస్ లో కూడా భూపాల్ రెడ్డి అన్నదమ్ములు అయితేంది. అంటే కుటుంబాలు కావాలన్నా, ప్లస్ వాళ్ళకి ఇంతకుముందు చేసిన వ్యవస్థ లేదు. మీరు ఒక్కసారి అందరిని చూడండి, ఏ అభ్యర్థి మీకు బెటరు, ఏ అభ్యర్థి అయితే పనిచేస్తాడు. గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సైదిరెడ్డి ఏం పని చేసిండు హుజూర్ నగర్కి, రేపు సాధించుకొని రాలేస్తాడా రాలేడా? మనకు కావాల్సింది ఏదైతే మేము చెప్పినాం మొన్ననే, మన యువత కోసం మోడల్ స్కిల్ సెంటర్లు పెట్టిస్తాం. ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాల్లోకి యువత కోసం. ఖచ్చితంగా ఆ కళను నెరవేర్చే విధంగా యువత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, ఇండస్ట్రియల్ క్యారిడార్, ఎందుకంటే మనకి రైస్ పంట ఎక్కువ ఉంది, అందుకని రైస్ ఆధారిత పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి కంపల్సరీ తెచ్చేటట్టు. దాంతోపాటు మనకు పోర్టు లేదు తెలంగాణకి, మనం ఎంట్రీలో ఉన్నాం. దానికోసం డ్రై పోర్టు, కంటైనర్ పార్క్ లాంటి నిర్మాణాలు, ఇంకా హైవేలు కొన్ని కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. ఏదైతే హుజూర్ నగర్ నుంచి దాచేపల్లి హైవే కనెక్ట్ చేస్తే మనకు మంచి కనెక్టివిటీ వస్తుందో, దాంతోపాటు ప్యాసింజర్ రైళ్లు మిర్యాలగూడ నుంచి జగ్గయ్యపేటకు కానీ, దాంతో ఇక్కడ మన హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట, కోదాడ నుంచి కానీ, ఇట్లాంటి వాటన్నిటికీ సాధించాలంటే రేపు అన్ని తెలిసిన వాడిని, ప్రపంచం చూసి వచ్చినోడిని, అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చినోడిని, యువతకు ఆదర్శంగా నిలవడానికి వచ్చినోడిని, రేపు మీ ఓటు కమలం గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రతి అంశాన్ని ఆలోచించండి. దేశ సమగ్రత ఆలోచించండి, దేశ భద్రత ఆలోచించండి, నల్లగొండ భవిష్యత్తు ఆలోచించండి. రేపు నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరాలంటే నల్లగొండ మీద మీరు కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం. సాగునీటి శాఖ మంత్రి ఉన్న ఇంతవరకు ఒక ప్రిపరేటరీ మీటింగ్ లేదు.
మనం నీళ్లు ఇయ్యలేము, నీటి ఆధారిత పంటలు కాకుండా ఆరుదడి పంటలు వేసుకోండి అని ఒక నాయకుడు చెప్పింది లేదు, ఒక రైతుకు ఒప్పచెప్పింది లేదు. కానీ మనం అంతకుముందు డెడ్ స్టోరేజ్లో ఉన్న మాలాంటి ఎమ్మెల్యేలు కలబడి నీళ్లు తీసుకొని వచ్చినాం. ఈరోజు సాగునీరు దేవుడికి కానీ అసలు తాగునీరు కూడా వస్తుందా రాదా, ఏప్రిల్ మే జూన్ మన పరిస్థితులు ఎట్లుంటాయి, మనం కూడా బెంగళూరు లాగా 3 రోజులకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి వస్తా అనిపిస్తా ఉంది ఈరోజు నీకు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎట్టి పరిస్థితుల్లో ముందు సాగునీరుకి అంటే ఎట్టాగ ఎండబెట్టిండ్రు, కొన్ని వేల ఎకరాలు ఎండిపోయిన పొలాలన్నిటికీ ఎకరానికి మీరు 30,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలా. ఎందుకంటే మీరు ముందు ఎవరిని రైతులను చెప్పలేదు, ఆలోచించనీయలేదు, మీరు ఇయ్యమని చెప్పలేదు. ఈరోజు పంటలు పెట్టుబడులు పెట్టి వాళ్ళందరూ నష్టపోతా ఉన్నారు. కాబట్టి మీరు ఎంతసేపటికి పదవులు కాపాడుకోవడం కాదు, జనాల కోసం ఆలోచించండి. లేకపోతే మీరు ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే జనాలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చినాయి. 100-120 రోజుల్లోనే వీళ్ళు చేసే పనులు కనపడతా ఉన్నాయి. ప్రతి వారానికి 2,000 కోట్లు, 1,700 నుంచి 2,000 కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి. అంతకుముందేమో అప్పులు అన్నారు. మీరు ఎంతసేపటికి అప్పుల మీద చెప్పటం, మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వేసుకోవటం, తప్పించుకొని పోవటం. మీరు చెప్పిన 6 గ్యారంటీలు 60 అబద్ధాలు, జనాల దగ్గరికి పోయి ఓట్లు వేయించుకొని వచ్చిండ్రు. 9వ తారీఖుకే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మీరు ఎలక్షన్ రోజు దాకా తీసుకోండి, మీరు 9వ తారీఖు ఎమ్మటే మీకు రుణమాఫీ అని చెప్పిండ్రు. ఇవాళ రుణాల కోసం జప్తులు చేసే పరిస్థితికి వచ్చినాయి, రుణాల కోసం ఇండ్ల మీదకి ఎగబడే పరిస్థితులకు వచ్చినాయి. మీరు వాటికి గ్యారంటీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళందరినీ రైతులను ఆదుకోవాలా, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి వచ్చే ముందు రేపు ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఈ లెక్కలు తెలవాలా. మీకు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ పేపర్స్ అన్ని రిలీజ్ అవుతాయి. అన్నిట్లలో మన అప్పులు ఎంత, మన ఆస్తులు ఎంత, మన ఆదాయం ఎంత అన్నీ ఉన్నాయి. అయినా కానీ అలవి కానీ హామీలు ఇచ్చినాం, అన్నిటినీ అబద్ధాలు చెప్పినాం. మనకేముందిలే ఓట్లు వేస్తే తర్వాత 5 ఏళ్లకు కదా అనుకున్నారు. అనుకోకుండా ఇలా పార్లమెంట్ రావటం, పార్లమెంట్లో తప్పించుకోవటానికి మొన్న ఇచ్చిన 6 గ్యారెంటీలకి 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు కూడా మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటే తొందరగా చేయాల్సి వస్తుందని మాన్యువల్ అప్లికేషన్లు తీసుకున్నారు. ఇలా ఏ కంపెనీ అయినా ఎవరైనా ఆన్లైన్ డిజిటల్ ఇండియా అంటా ఉన్నారు మోడీ గారు. కానీ మీరేమో ఎంతసేపు పేపర్ల మీద పెట్టి అప్లికేషన్ అసలు ఆన్లైన్ అయినాయా కాలేదా, ఇంతవరకు వాళ్ళకి ఏమైనా అయిద్దా? ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయాలి. రేపు ఇగో మీ అప్లికేషన్లు తీసుకున్నాం, రేపు మళ్ళీ ఓట్లు వేయండి, లేకపోతే మీకు 6 గ్యారంటీలు రావు, 60 అబద్ధాలుగా పోయి 100 అబద్ధాలు అయితే అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించండి, మీరు బుద్ధి చెప్తేనే రేపు దారికి వస్తారు, మీరు బుద్ధి చెప్తేనే 6 గ్యారంటీలు రేపు అమలవుతాయి. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఇగో ఈ స్కీములకు ఓటేసినట్టే, స్కాములకు ఓటేసినట్టే తప్ప దేశం కోసమో దేశ భద్రత కోసమో, దేశాన్ని ఇంటి కష్టాలలో ఉన్నా, కరోనా కష్టాలున్నా ఇలా 7% అభివృద్ధికి తీసుకొని వచ్చిన ఘనత ప్రధానమంత్రి గారి. సిఏఏ అన్నం, సిఏఏలో మన దేశం మొత్తం, దేశంలో ఉన్న ప్రపంచంలో హిందువులు ఉన్నారు, వాళ్ళందరికీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఒక దేశం లేదు. ఇలా క్రిస్టియన్స్కు ఉన్నాయి, ముస్లిమ్స్కు ఉన్నాయి దేశాలు, కానీ హిందూస్కు మాత్రం ఎవరైనా కష్టాలు పడితే చెప్పుకునే దేశాలు లేవు. ఈరోజు మీరు చూసిండ్రు, పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ స్వాతంత్రం రాకముందు వాళ్ళ జనాభా 24%, 25% హిందువులు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళ దాంట్లో 0.5%, 1%కి వచ్చిర్రు హిందూ మతం ఉన్నోళ్ళు. అంటే ఎటుపోయిన 23% జనాభా. అంటే బలవంత మార్పిడిలు చేసిండ్రు, బలవంత పెట్టిండ్రు, మిగిలిన వాళ్ళని హింసలు పెట్టిండ్రు. వాళ్ళందరూ ఎట్లో తప్పించుకొని ఇండియాకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటానికి కూడా అడ్డుపడ్డారు ఇప్పటిదాకా. వాళ్ళకి ఇవ్వాలంటే రోహింగ్యాలకి ఇవ్వమంటారు. బంగ్లాదేశ్ వాళ్ళే ముస్లిమ్స్ రోహింగ్యాలను తట్టుకోలేకపోయినరు, ఎందుకంటే అరాచకాలు చేస్తూ ఉన్నారు, చంపుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మనం ఈ దేశంలో ఉండనియొద్దని బంగ్లాదేశ్ వాళ్ళు కొడితే పశ్చిమ బెంగాల్ వస్తే వాళ్ళకు కూడా పౌరసత్వాలు ఇవ్వమంటారు. అంటే ఈ దేశాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు. ఇప్పటిదాకా మంటలు పెట్టిండ్రు, 70 ఏళ్లలో చేయలేని పనులు మోడీ గారు ఒక్కటొక్కటి చేసుకుంటూ వచ్చిండ్రు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 దాకా ఎన్ని హైవేలు వేసిండ్రో, ఈ రోజు 2014 నుంచి 24 దాకా అంత సమానమైన హైవేలు వేసిండ్రు. దాదాపు నీకు రైల్వే లైన్లు 2014 దాకా ఎన్ని రైల్వే లైన్లు ఉన్నాయో ఈ రోజు 2024కి డబుల్ రైల్వే లైన్లు అయిపోయినాయి. అంటే ఇవన్నీ ఎట్లా సాధించగలిగినరు? ఎందుకంటే పాలన మీద పట్టు, క్లీన్ ఇమేజ్, ఎక్కడ కూడా అవినీతిమయం కాకుండా ఎంతసేపు దేశం ఫస్ట్, దేశం కోసమే మనం పుట్టినాం, దేశం కోసం పనిచేయాలని పనిచేసే మోడీ గారిని మీరందరూ కూడా నెత్తిన పెట్టుకుని రేపు ఓటు కమలం పువ్వు మీద ఓటేసి మీరు మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిని చేయాలని కోరుకుంటా ఉన్నా. దాంతోపాటు ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి తెలుసు మీకు.
రోజు రోజు ట్యాపింగ్లు అన్ని రకాల ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. దానికే మొన్న ఎంతో కోపంగా మీకు వ్యతిరేకంగా ఓటేసిండ్రు. ఈరోజు పరిస్థితి రేపా ఎల్లుండా ఇక రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. అది కాకుండా రాష్ట్రం ఎన్నిక కాదు, ఇది దేశం ఎన్నిక. దేశంలో ఒకళ్ళు ఇద్దరు ఎంపీలున్నా వాళ్ళు చేసే పరిస్థితి లేదు. అందుకనే ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు, ఓటేసేది కూడా లేదని. ఈరోజు ఒక్కటే, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎలక్షన్స్ రిజల్ట్ రాకపోవచ్చు, కానీ రిజల్ట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు జనాలందరికీ. రేపు గెలిచేది భారతీయ జనతా పార్టీ. రేపు వచ్చేది 400 సీట్లు, 400లో నల్లగొండ ఉండబోతా ఉంది. దానికి 100% రేపు గ్యారంటీ. ఎందుకంటే అందరూ అనుకోవచ్చు, అదేంది మొన్నటిదాకా 5% కూడా ఓట్లు లేవు, ఈ రోజు గెలుస్తానంటా ఉండరు, ఎట్ట గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ అని. ఎందుకంటే జనాలలో చైతన్యం ఉంది. ఈరోజు జనాలలో ఆలోచన పెరిగింది. ఎవరికి ఓటేస్తే మంచిది, అధికార పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మంచిదా, లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్కి ఓటేస్తే మంచిదా, మీకు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎట్లాగో మంత్రులు ఉన్నారు ఇద్దరు, సరే వాళ్ళ పాలన ఏదో ఒకటి కొద్దిగా అభివృద్ధి చేయొచ్చు. దాంతోపాటు అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రేపు ఎక్కువ ఫండ్స్ తీసుకొని వస్తాం, ఖచ్చితంగా డెవలప్ చేపిస్తాం. లేకపోతే పోయినసారి 5 ఏళ్లు ఎంపీగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 7 కాన్స్టిట్యున్సీల్లో 5 కాన్స్టిట్యున్సీలు అడుగు పెట్టిండా లేదా ఒకసారి అడగండి. 5 ఏళ్లలో ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ ఎంపీగా ఉండి తీసుకొచ్చిండా చెప్పండి. ఇగో నిన్న మొన్న పేపర్లో వేసిండ్రు, హుజూర్నగర్ల కోదాళ్ళ మేము దాదాపు 150 కోట్ల రోడ్లు తెచ్చినాం, 150 కోట్ల రోడ్లు ఇచ్చినామని. ఆ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా సెంట్రల్ రూరల్ రోడ్స్, సిఆర్ఆర్ రోడ్లు అంటారు వాటిని, అన్ని కూడా బీటీ రోడ్లు, బీటీ రెన్యువల్స్, సిఆర్ఆర్ నుంచి సెంట్రల్ రోడ్స్ వచ్చినాయి. మొన్నటిదాకా వచ్చిన గ్రామ పంచాయతీలకి 14th ఫైనాన్స్ అయితేంది, 15th ఫైనాన్స్ అయితేంది, శ్మశానాల నిర్మాణం అయితేంది, ఈరోజు టాయిలెట్ల నిర్మాణం అయితేంది, ప్రతి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్